మీదట ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ టీచర్సే ఎస్జిటీలు అనుకుంటున్న వారు, వీళ్ళే 10th క్లాస్ వరకు కూడా బోధన చేస్తూ ఉన్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్న ధర్మలా దాన్ని అనుసరించి ఈ గిరిజన పాఠశాలలో కూడా మెరుగైన విద్య ఈ ట్రైబల్ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో వీరిని 471 పోస్టులు అప్గ్రేడ్ చేయబడిందని చెప్పేసి అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. 25/11/2025 జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 30 సోషల్ వెల్ఫేర్ శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేసిన ఉత్తర్వును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఈ సామాజిక సేవలో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్ గాను, వారితో పాటు 4 మెంబర్ని కమిషన్ ఏర్పాటు చేస్తారు. వారికి ఒక జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఒక డిఈఓ, ఒక అటెండర్ని